ఎంఐఎం గుండెలు జమ అయిపోయినారు. మా బండి సంజయ్ అనే ఎంబడి ఒక 10-15 మంది ఉండే. టోటల్ గా అటాక్ చేయడానికి ప్లాన్ చేసుకున్నారు మొత్తం. అంటే మా అధ్యక్ష వారి పైన ముందు కూడా ఒక కుట్ర జరిగింది, మీరు అందరు చూసినారు. ఎట్టి పరిస్థితిలో బండి సంజయ్ కి యాపాలే అని టిఆర్ఎస్ వాళ్ళు ఎంఐఎం వాళ్ళు ఒక కుట్ర పొందుతున్నారు. కానీ ఒక మాట చెప్తున్నా, బండి సంజయ్ ఒక వ్యక్తి కాదు, ఇప్పుడు ఒక శక్తి. ఆ శక్తి ఏ విధంగా ముందుకు వస్తుంది ఇవాళ ఈ మున్సిపల్ కార్పొరేషన్ లో మీరు చూసుకున్నారు, వచ్చే ఎన్నికల్లో కూడా చూస్తారు. ఇవాళ ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఒక శక్తి రూపంగా మా సంజయ్ గారు తయారైపోయినారు. ప్రతి ఒక్క హిందూలో ఒక నమ్మకం పెరిగింది. ఓకే, మాకు ఒక మంచి ప్రెసిడెంట్ గారు వచ్చినారు, ఆయన ఆధ్వర్యంలో మేము ముందుకు వెళ్తాం. ఆ విధంగా ప్రతి ఒక్క మంచి ఒక ఆలోచన ఒక వ్యక్తిలో వస్తుంది. కానీ ఈ మా ఎదురుగా ఉన్న శత్రులు, ఈ ఎంఐఎంఓలు కానీ ఈ టిఆర్ఎస్ వాళ్ళు కానీ, ఈయన పైన అటాక్ చేపిస్తాం, ఈయన భయపడతారేమో అట్లాంటి ఆలోచన మీలో ఉంటే మీ ఆలోచన అనేది తప్పు. ఇవాళ బండి సంజయ్ గారు ఎక్కడ నిలబడితే 100 మంది కాదు లక్షల మంది జమ అవుతారు. ఇవాళ ఓల్డ్ సిటీలో మేము భయపడతాం అనుకున్నారు వాళ్ళు, ఇంకా ఎంఐఎంఓలు జమ అయిపోయినారు, ఏదో స్లోగన్ వాళ్ళు ఇస్తున్నారు, ఆ స్లోగన్ కి భయపడి మేము వెళ్ళిపోతాం అనుకున్నారు. కానీ అక్కడే ఉండే మేము, అధ్యక్ష వారు అక్కడే ఉండే, మేము కూడా అక్కడే. కమ్యూనల్ వాతావరణం క్రియేట్ చేయడానికి పోలీసు వాళ్ళు ప్లాన్ చేసినారు. కమ్యూనల్ వాతావరణం కావాలి, అక్కడ హిందూ ముస్లిమ్స్ గొడవలు కావాలి, ఆ మొత్తం బీజేపీ పైన రుద్దాలి, బీజేపీ కమ్యూనల్ పార్టీ, ఆ విధంగా ఒక క్రియేట్ చేయడానికి వాళ్ళు అక్కడ ప్లాన్ చేశారు. కానీ ఫెయిల్ అయినారు వాళ్ళు. ఎందుకంటే మేము గాని అధ్యక్ష వారు గాని మా బీజేపీ కార్యకర్తలు గాని ఎవ్వరు కూడా రివర్స్ ఎవ్వరికి చెప్పలే. ఎంఐఎం గుండెలకి మేము ఏం చెప్పలే. మా డిమాండ్ ఒక్కటే ఉండే, మా అక్కడ కార్యకర్తల్ని అరెస్ట్ చేసినారు, మేము కార్యకర్తలతోని కలవనికి మేము పోతున్నాం, మా డిమాండ్ అదే ఉంది. మళ్ళా సిచ్యువేషన్ చాలా బ్యాడ్ అయిపోయింది. మళ్ళా పోలీసు వాళ్ళే మాకు మా సంజయ్ అన్నకి పోలీసులను తీసుకొని పోయినారు. మేము కార్యకర్తలను కలిసినాం. అన్ని కార్యకర్తలు ఆల్ పోలీస్ స్టేషన్ లో కార్యకర్తల్ని అరెస్ట్ చేసి పెట్టుకుంటే అన్ని కార్యకర్తలకు ఇడిపించిన తర్వాతనే మా అధ్యక్ష వారు పోలీస్ స్టేషన్ నుంచి బయటికి వెళ్ళారు. ఈ విధంగా కూడా ఇవాళ కుట్ర జరిగింది. నేను ఒక్కటే చెప్తున్నా, ఇవాళ ప్రభుత్వం ల్యాండ్ కాపాడే బాధ్యత ఎవరిది? ఎండోమెంట్ ల్యాండ్ గాని గవర్నమెంట్ ల్యాండ్ గాని కాపాడే బాధ్యత ఎవరిది? ఇవాళ ఓపెన్ గా ఎంఐఎం గుండెలు ఈ ల్యాండ్ గ్రాఫర్లు కబ్జాలు చేస్తే ఇవాళ ఆ ల్యాండ్ కాపాడడానికి బీజేపీ ముందుకొచ్చింది. మీతోని చేత కాదు అని చెప్పేసేయండి. మళ్ళా మేమున్నాం, ప్రతి ఒక్క ఎండోమెంట్ ల్యాండ్ కాపాడే బాధ్యత మాది. ఎందుకంటే ఎండోమెంట్ ల్యాండ్ అంటే అసలు మీరు అమ్మనికి మీరు మొత్తం ప్లాన్ చేస్తున్నారు. కానీ 1 ఇంచ్ ల్యాండ్ కూడా కబ్జా కాకుండా ఇవాళ భారతీయ జనతా పార్టీ నిలబడుతుంది. ఈ ఒక్క మాట యాద్ పెట్టుకోండి. కానీ ఇవాళ ఒకవేళ మా కార్యకర్తలు, ఓల్డ్ సిటీ కార్యకర్తలు, వాళ్ళకి నేను హృదయపూర్వకంగా ధన్యవాదం చెప్తున్నా. తక్కువ సంఖ్యలో కూడా ఒక స్ట్రాంగ్ గా కార్యకర్తలకు నిలబడ్డారు. ఆ కార్యకర్తల వల్లనే ఆ కాళీమాత టెంపుల్ 8 acres ల్యాండ్ అక్కడ సేఫ్ ఉంది. ముందు కూడా నేను ప్రభుత్వంకి ఎండోమెంట్ మినిస్టర్ కి చెప్పేది ఒక్కటే, 1 ఇంచ్ కూడా అక్కడ కబ్జా చేయనికి ఎవరైనా ప్రయత్నం చేస్తే, అక్కడ కబ్జాగారు గాని ఎవరైనా వస్తే బట్టలిపి కొడతాం. నేను ఎక్కువ వార్నింగ్ ఇస్తున్నా. థ్యాంక్ యూ. రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీ సంజయ్ గారు మాట్లాడతారు. పాత్రికేయ మిత్రులకందరికీ నమస్కారం. ముందుగా ఆలస్యం ఎందుకు క్షమించాల్సిగా కోరుతాను. ఇంతకుముందు మా సోదరుడు హిందూ ధర్మ రక్షకుడు శ్రీ రాజాసింగ్ గారు అన్ని విషయాలు స్పష్టం చేయడం జరిగింది. వాళ్ళ నిజమైన హిందూ, నిక్కార్సైన హిందూ, బట్టలు చింపుకునే హిందూ రాష్ట్రాన్ని పాలిస్తాడు. పాపం ఆయన పేపర్లో ఆయన బూత్ ఛానల్ చూపెట్టుకున్న పేపర్లు వేసుకున్నాడు, కాషాయ వస్త్రాలు వేసుకున్నాడు. బూత్ ఛానల్లో కాషాయ వస్త్రాలతో పేపర్లో ఫోటో వేసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికైనా ఫామ్ హౌస్ ఉన్నాడా, ఏడమన్నాడు, ఫామ్ హౌస్ ఉన్నాడు, ప్రగతి వల్ల ఉన్నాడు అని బయటికి రావాల్సిన అవసరం ఉంది.
నువ్వు యాగాలు చేసినావు, నువ్వు పూజలు చేసినావు. ఇవాళ ఓల్డ్ సిటీలో జరిగినటువంటి ఆ సిగ్గుమాలిన చర్యకు నువ్వు సిగ్గుపడతావా, అదే గొప్ప అనుకుంటావా? ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి. అట ప్రభుత్వానికి సహకరించడానికి ఎండోమెంట్ స్థలాన్ని ఎండోమెంట్ అధికారులు గతంలో కబ్జా చేసే ప్రయత్నం చేస్తే, ఇంతకుముందు రాజాసింగ్ గారు చెప్పినట్టు 24, 25, 26 సర్వే నెంబర్లు, 8 ఎకరాల స్థలం, కోట్లాది రూపాయలు వేసే స్థలము, దేవాలయం ఉంది, అక్కడ కాళీమాత దేవాలయం ఉంది. దాన్ని చాలా సందర్భాల్లో మా సురేందర్ గారు, నిరంజన్ గారు, ఇక చాలా మంది నాయకులు, అక్కడ ఉమామహేందర్ గారు, శ్రీనివాస్ గారు, చిరంజీవి గారు, వెంకటరమణ గారు, వీళ్ళందరూ కూడా కాపాడుతా ఉన్నారు. తిరిగి మళ్ళా కబ్జా చేసుకునే ప్రయత్నం చేస్తే కూడా ఈ రోజు స్థానిక కార్పొరేటర్లు కూడా, సురేందర్ గారితో పాటు శ్రీమతి అమృత గారు, భాగ్యలక్ష్మి కార్పొరేటర్ గారు పోయి స్థానికులతో పోయి ఆ స్థలాన్ని కబ్జా చేయకండి, అది ఎండోమెంట్ స్థలము, ప్రభుత్వ స్థలము, ఇది ప్రైవేట్ వ్యక్తులు కబ్జా అయిందని చెప్పి ఎంఐఎం పార్టీ గుండాల చేతి నుంచి ఆ స్థలాన్ని కాపాడే ప్రయత్నం చేస్తే, ఇంత సిగ్గుచేటంటే సాక్షాత్తు అక్కడ డీసీపీ గారే అక్కడ ఎంఐఎం పార్టీలకు సహకరిస్తూ ఒక హిందూ పేరు చెప్పిండాడ. ఎంఐఎం పార్టీలు పేరు చెప్పి చుట్టూ ఫెన్సింగ్ కట్టిస్తున్నాడు డీసీపీ గారు పోలీస్ బందోబస్తు మధ్య. ఇది డీసీపీ గారు సొంత నిర్ణయం కాదు, ముఖ్యమంత్రి గారు ఆదేశం వల్ల కూడా సీఎం ఆఫీస్ దగ్గరే గదం జాగడం ముఖ్యమంత్రి ఇచ్చి పెట్టాడు. ఆయన కన్సల్ట్ ఏంది, ఆయన కన్సర్న్ వరకు జరుగుతుంది. మాకు మళ్ళా ఎంఐఎం పార్టీలు అంటే డైరెక్ట్ ముఖ్యమంత్రి ఆయన. ఇవాళ కబ్జా చేస్తుంటే డీసీపీ గారు ఉండి పోలీస్ బందోబస్తు మధ్య చుట్టూ ఫెన్సింగ్ పెట్టిస్తుంటే స్థానిక కార్పొరేటర్లు, భారతీయ జనతా పార్టీ నాయకులు, మా సురేందర్ గారు, ఇతర నాయకులందరూ పోయి ఇది ఎండోమెంట్ స్థలం అని దీనికి కబ్జా చేసుకొని ఏమని చెప్పి అలా నిర్వహించే ప్రయత్నం చేస్తే హైకోర్టు ఉత్తర్వు ఉన్నది. దీని మీద హైకోర్టులో కేసు వస్తుంది, హైకోర్టు ఉత్తర్వు ఉన్నది. హైకోర్టు ఉత్తర్వు చూపెడితే కూడా డీసీపీ గారు పట్టించుకోకుండా లోయర్ కోర్టు ఆర్డర్ ఇచ్చిందని చెప్పి లోయర్ కోర్టు పాత ఆర్డర్ చూపెట్టి ఇవాళ కబ్జాదారులకు కొమ్ము కాచే ప్రయత్నం చేసినట్టే ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి కాదు. దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తే భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద, మహిళలను చూడకుండా డీసీపీ స్వయంగా దాడులు చేయడము, లాఠీ చార్జ్ చేయడము, మహిళల పట్ల ఇష్టానుసారంగా వివరించడము డీసీపీ. మెడలను ఉత్తుత్తు ఇలా కడుపులో గుద్దు తీసుకుపోయి డీసీపీ గారు అందరు తీసుకుపోయి ఇష్టానుసారంగా కొన్ని పోలీసులు తరలించి అడ్రస్ అంటే ఓరికొరికి అడ్రస్ తెలియకుండా అనేక పోలీసులు తరలించారు. ఆ విషయం తెలుసుకున్నాక వెంటనే మా ఎమ్మెల్యే శాసనసభ పక్ష నాయకుడు రాజసింగ్ గారు పోయారు, స్థలాన్ని పరిశీలించారు, పోలీసు అధికారులకు చెప్పిండు ఇది ఎండోమెంట్ శాఖది, మేము ప్రభుత్వాన్ని సహకరిస్తున్నాం, మీరు కబ్జాదారులకు సహకరించకండి, వెంటనే దీన్ని కాపాడి ఎండోమెంట్ కప్పయ్యండి, మేము కూడా సహకరిస్తాం, మాకు కొట్లాటలు అవసరం లేదు, శాంతి భద్రత సమస్యలు సృష్టించాల్సిన అవసరం లేకపోలేదు, ఎంఐఎం పార్టీలో కుమ్ము యాకని చెప్పి రాజాసింగ్ గారు పోయి మాట్లాడిన తర్వాత నేను రాజాసింగ్ గారు కలిసి పోలీసుల కార్యకర్తలు కలవడానికి పోతే ధర్నా చేయడానికి పోలే, పోలీసులు ముట్టడించడానికి పోలే, రాస్తారకు పోయడానికి పోలే. నేనున్నా, ప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు, మా ప్రధాన కార్యదర్శి శృతి గారు ఉన్నారు, గోపి గారు ఉన్నారు, మా దేవేందర్ రెడ్డి గారు, నాగి దేవేందర్ రెడ్డి గారు ఉన్నారు, దీపక్ రెడ్డి గారు ఉన్నారు. మేమందరం కూడా పోతున్నాం. మేము అప్పుడు రాకేష్ రెడ్డి బయలుదేరితే రాకేష్ రెడ్డి గారిని సుతాబాద్ అరెస్ట్ చేశాడు పోలీసు చేయాల అంటే కాశీయంగా కూడా అరెస్ట్ చేశాడు. మేము కేవలం కార్యకర్తలను కలవడం మాత్రమే పోతున్నాం. ఎటువంటి ప్లేస్ ఆపినంటే ఎక్కువ ముస్లిం పాపులేషన్ ఉన్నటువంటి సెన్సిటివ్ ఏరియాలో డీసీపీ వచ్చి ఆపి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఏసీబీ గారితో మాట్లాడుతున్నాం, ఏసీబీ గారు పోదాం సార్ పోలీస్ స్టేషన్ పోయాడు, డీసీపీ గారు వచ్చి చిట్కాలు వేసుకుంటా నువ్వు ఓని అంటాడు, నువ్వు నిన్ను ఓని అంటాడు. ఈ ఏరియా మంచిది కాదు సార్, నేను ధర్నా వేయడానికి వస్తలే, నేను పోలీసు ఛాయ్ వేసి సార్ ఛాయ్ వేసి పంపని చెప్పాను. ఇట్లా నేను కార్యకర్తలు వదిలిపెట్టండి నేను వెళ్ళిపోతాను చెప్పన్నా. కార్యకర్తలు వదిలిపెట్టాడు, ఇష్టానుసారంగా మాట్లాడతాడు, రెచ్చగొడతాడు. ఇదే సమయంలో ఎంఐఎం పార్టీలు పెద్ద ఎత్తున గాయమైపోయారు. వాళ్ళకు మాకు వ్యతిరేకంగా నిలుస్తున్నారు. ఏమి ఇస్తున్నారంటే స్లోగన్స్, ఇష్టానుసారంగా స్లోగన్స్, బీజేపీ వ్యతిరేకంగా, దేశానికి వ్యతిరేకంగా స్లోగన్స్.
మేము భారత్ మాతాకి జై జై శ్రీరామ్ అంటే దాన్ని వ్యతిరేకంగా స్వాగతిస్తున్నారు వాళ్ళు. దీన్ని చూసి డీసీపీ గారు బాగా ఖుషి అయిపోతుంది పాపం. ఇక రాక్షసానం మొత్తుండే అంటే వాళ్ళకు సమాచారం ఇచ్చింది దీన్నే. అంటే ఒక శాంతి భద్రతలు కావాల్సిన డీసీపీఏ ఒక సెన్సిటివ్ ఏరియాలో ఒక పార్లమెంట్ సభ్యుని ఒక రాష్ట్ర అధ్యక్షుడిని నన్ను ఆపడం దేనికోసం ఆపేయండి కుట్ర ఉన్నది దీనిలో. అప్పటికే ఏసీబీ కింద సీఏ చెప్తున్నారు సార్ ఈ ప్లేస్ వద్దు సార్ పంపిద్దాం సార్ చెప్పి. సీఏ గారు చెప్తున్నారు వద్దు సార్ చెప్తే డీసీపీ వినకుండా అక్కడ ఆపేయడం. ముస్లిం యొక్క మొత్తం అనేక మంది ఎంఏ పార్టీ గుండాలు వచ్చి గాయరు కావడం, మాకు వ్యతిరేకంగా స్లోగన్స్ ఇవ్వడం. ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా ఇలా డీసీపీ వెళ్ళాడా. ఇవాళ లాస్ట్ చివరి పోలీసులు వెనక మేము పోయి సందర్శన కార్యకర్తలను మొత్తం బట్టలు చింపేశారు, కొట్టిండ్రు, దాడులు చేశారు, ఇష్టానుసారంగా వివరించారు. కాబట్టి దీని మీద డీజీపీగా స్పందించాలి, రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలి. నువ్వు నిక్కార్సైన హిందువా, బట్టలు చింపుకునే హిందువో నీ హిందుత్వం నిరూపించుకో. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రగతి భవన్ దాటి ఫామ్ హౌస్ దాటి బయటికి రాకుంటే నేను హిందూ సమాజం హిందువుగా గుర్తించేది నేను బొందుగానే గుర్తిస్తుంది. పక్కను బొందుగానిగా హిందూ సమాజం రాబోయే రోజుల్లో నువ్వు చర్యలకు ఎక్కబోతున్నావు. వెంటనే డీసీపీని సస్పెండ్ చేయి. ఆ ఎండోమెంట్ స్థలాన్ని మొత్తం తిరిగి స్వాధీనం చేసి ఎండోమెంట్కి అప్పయ్యపు అక్కడ దేవాలయాన్ని కాపాడు. అప్పుడే నేను నిజమైన హిందువుగా హిందూ సమాజం గుర్తిస్తుంది. లేకుంటే నువ్వు బొందుగానివా చిరస్థాయిగా నిలిచిపోతావు రాష్ట్ర ముఖ్యమంత్రి. అది రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తించుకోవాలి. ఒక్క చాండ్రాంగుంటే కాదు, షాలిబాన్లో కబ్జా చేశారు, మైల్దారుబాన్లో కబ్జా చేశారు, తలాబ్కట్టలో కబ్జా చేశారు. మేము గతంలో చెప్తున్నాం, ఎన్నికల ముందు కూడా చెప్పినాం మేము. హిందూ దేవులను ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారు, ఎండోమెంట్ స్థలాలను ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని టీఆర్ఎస్ పార్టీ వద్దాసు పలుకుతున్నది. ఇలా పోలీసులకు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు, మళ్ళీ చెప్తున్నాం మేము. కానీ ఇట్లాంటి డీసీపీలకు మాత్రమే వ్యతిరేకం మేము. ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త డ్రెస్ లేని పోలీసుగా భావిస్తాం మేము. ఇవాళ అధికారంలో ఉన్నా అధికారం లేకున్నా మీరెట్లా బలిదానం ఇస్తున్నారో ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు బలిదానం ఇస్తున్నారు ఉగ్రవాదుల చేతిలో, నక్సల చేతిలో. టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, టీడీపీ పార్టీ కేవలం వాళ్ళ అధికారంలో మాత్రమే వాళ్ళని ఉగ్రవాదులు కానీ నక్సలు కానీ హత్య చేసేది తప్ప మేము అధికారంలో లేకున్నప్పుడు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, వివిధ క్షేత్రాల కార్యకర్తలు నక్సల చేతిలో, ఉగ్రవాదుల చేతిలో ఇలా బలిదానం చేస్తామంటే ఇలా మీరెట్లా వేసారో మేము అట్లా చేస్తాం. మేము దాన్ని పోలీసు అధికారులు గుర్తుంచుకోవాలి. ఇష్టం ముఖ్యమంత్రి అలా సిపికి అలా డీసీపీకి అలా ప్రమోషన్ ఇస్తాం వచ్చి వాళ్ళ వాడు ఏం అవార్డు ఇస్తాడు, ఏం రివార్డు ఇస్తాడు. పోస్టింగ్ల కోసము, అవార్డుల కోసము, రివార్డుల కోసము కొంతమంది పోలీసు అధికారులు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద అరాచకంగా వివరిస్తున్నారు. ఒక భయానక వాతావరణం సృష్టిస్తున్నారు, నిరోధించే ప్రయత్నం చేస్తున్నారు. అది మీ వల్ల కాదన్న విషయాన్ని పోలీసు అధికారులు, కొంతమంది పోలీసు అధికారులు గుర్తుంచుకోవాలి. నిరోధించే దమ్ము మీ దగ్గర లేదు. మేము చట్ట వ్యతిరేకులం కాదు. మీరు చట్ట వ్యతిరేకులకు, సంఘ విద్రోహ శక్తులకు మీకు వత్తాసు వస్తున్నారు. వాళ్లే రేపు మీకు సమస్యగా మారుతారన్న విషయాన్ని ఇలా డీసీపీలు ఒకసారి ఆలోచించుకోవాలి. మేము సమస్యలు పరిష్కరించే వ్యక్తులం, సమస్యలు సృష్టించే వ్యక్తులు ఎంఏ పార్టీ, టీఆర్ఎస్ పార్టీలు. అధికారం ఇది పర్మనెంట్ కాదు, ముఖ్యమంత్రి ఇది టీఆర్ఎస్ పార్టీ అధికారం శాశ్వతం కాదు. మీరు ఎన్ని అడ్డంకులు చూసినా కూడా ఎన్నికల్లో మన భారతీయ జనతా పార్టీ అనుకున్న స్థానాల్లో గెలిచింది. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే స్పందించాలే. మళ్ళీ చెప్తున్నా, నువ్వు హిందూ గానివా బొందు గానివా నిర్ణయించుకోను. ఇది ఫైనల్ లీకిగా డీసీపీని సస్పెండ్ చేయి. ఫస్ట్ వెంటనే స్వాధీనం చేసుకో. నువ్వు స్వాధీనం చేసుకోకుంటే చెప్పా పెట్టకుండా మేమే స్థలాన్ని స్వాధీనం చేసుకుంటాం, నీకు అప్పచెప్తాం. ఆ అవకాశం మాకు ఇయ్యకు. నిర్ణయం నీకే అప్పచెప్తున్నాం మేము. ఇలా మేము ఓపిక ఉన్నాం కాబట్టి ఇలా పాత బస్తీ ప్రశాంతంగా ఉన్నది. నీ డీసీపీ ఎంఐ పార్టీ ఇద్దరు కుమ్మక్కై రెచ్చగొట్టే ప్రయత్నం చేసినప్పుడు కూడా, గొడవలు చేసే ప్రయత్నం చేసినప్పుడు కూడా, ఇదో రాజశేఖర్ గారు చెప్పినట్టు
మమ్మల్ని రెచ్చగొట్టి మేమే గొడవ చేస్తాం వాళ్ళు అనుకున్నారు. మేము గొడవ చేసే వాళ్ళం కాదు, గొడవలు చేస్తే కూడా ఊరుకుంటే వాళ్ళం కాదు. ఓపికగా ప్రశాంతంగా ఉన్నాం. ఇలా మేము కూడా ఓపికగా ప్రశాంతంగా లేకుంటే వాళ్ళ ఓల్డ్ సిటీ ఏమయ్యేదో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గత తీయటోడు. అటువంటి పరిస్థితి అక్కడ ఉద్రిక్త పరిస్థితి అక్కడ ఉన్నది. మేము చాలా ఓపికగా ప్రశాంతంగా నిలబెట్టావాడ. మీ డీసీపీ రెచ్చగొట్టా కూడా గొడవ చేసే సృష్టించే ప్రయత్నం చేసినప్పుడు కూడా మేము ప్రశాంతంగా ఉన్నాం. అక్కడ కింది స్థాయి పోలీస్ సిబ్బంది పోలీస్ అధికారులు కూడా బాధపడుతున్నారు పాపం. డీసీపీ వివరాలు వాళ్ళే నవ్వుకుంటున్నారు వాళ్ళు చూసి. అదే సంధానిస్తాడా ఈ రెచ్చగొట్టుడు చేస్తారని చెప్పి. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలి, డీజీపీ గారు స్పందించాలి. మీరు డీసీపీ మీద చర్య తీసుకోండి, ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకొని వెంటనే చుట్టూ ప్రహారీ గోడ నిర్మించి దాన్ని రక్షించే ప్రయత్నం చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. ఈ విషయంలో స్పందించకుంటే 2 రోజుల లోపల రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించకుంటే భారతీయ జనతా పార్టీ 24 అవర్స్ 24 గంటల లోపల రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలి. ఆ స్థలం విషయంలో క్లియర్ గా తన నిర్ణయాన్ని ప్రకటించి, ఆ స్థలమే కాదు మొత్తం పాత బస్తీలో ఉన్నటువంటి హిందూ దేవాలయాలలో ఎండోమెంట్ స్థలాలను రక్షించే ప్రయత్నం చేయకుంటే 24 అవర్స్ లోపల సంబంధిత మంత్రి ముఖ్యమంత్రి స్పందించకుంటే ఇలా హైదరాబాద్ లో ఓల్డ్ సిటీలో భారతీయ జనతా పార్టీ చేపట్టే ఉద్యమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పే విషయాన్ని ఈ సందర్భంగా హెచ్చరిస్తాను నేను. ముందుగా కొద్దిమంది జాయిన్ అవుతారు, ఆ తర్వాత మిగతా కార్యకర్తలు జాయిన్ అవుతారు. దయచేసి ఎవరు కూడా ముందుకొచ్చి ఈ ప్రయత్నం చేయొద్దు. వరంగల్ రూరల్ జిల్లా నుంచి ధర్మారం గ్రామం నుంచి గోదాసి రాజకుమారు కాంగ్రెస్ పార్టీలో యువ జిల్లాలో ప్రముఖ నాయకుడు, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి పార్టీలో చేరుతున్నారు. తర్వాత మిగతా కార్యకర్తలను కొద్దిసేపటి తర్వాత పరిచయం చేస్తాం. అదేవిధంగా చెట్టుపల్లి రాజేందర్ రేషన్ డీలర్స్ రాష్ట్ర సమన్వయకర్త కార్యదర్శి వరంగల్ రూరల్, వంగర రామరాజు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి, ఆ రోజు వెంకటాచారి టీఆర్ఎస్ స్టేట్ లీడర్ వరంగల్ అర్బన్. ఈ ముగ్గురిని వాళ్ళని కూడా రమ్మని, ఏరి ముగ్గురు రమ్మని రా రా రా. రేషన్ డీలర్స్ వేసుకో, ముందు నువ్వు కండు వేసుకో. ఇప్పుడు నేను చెప్పిన పేర్లు మాత్రమే ముందు రండి, తర్వాత మిగతా వాళ్ళని పిలుస్తాం. ఒక నిమిషం ఆగాలి. తర్వాత ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం నుంచి కొత్తగూడెం గ్రామం నుంచి నార్లకొండ శ్రీకాంత యాదవ్ అండ్ టీం కాంగ్రెస్ యొక్క యూత్ ప్రెసిడెంట్ ఇతను. తర్వాత పిగ్లీపురం గ్రామం నుంచి బాలరాజ్ బిందెల యూత్ టీం, బాట సింగారం గ్రామం ధర్మ మొగిలి గోవర్ధన్ గోపి అండ్ టీం, పీర్లగూడెం గ్రామం సిలువేరు అంజయ్య. మీరు ఇగో ఈ పేర్లు నీ దగ్గర పెట్టుకో. ఆగు. ఈ యొక్క గోదాస్ రాజకుమార్ యొక్క ఆధ్వర్యంలో 100 మంది భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారు. దయచేసి మెల్లే ఒక్కొక్కరు రావాలి. మీరు ఇట్లయితే మీడియాను బ్లాక్ చేస్తున్నారు. మీడియాకు కెమెరాలకు అడ్డం ఉండొద్దు. దయచేసి జరగండి, రైట్ సైడ్ జరగండి. కెమెరాలకు అడ్డం ఉండొద్దు. రాజిరెడ్డి కుమార్, ఆర్ఏ కుమారు మనవాడు, అదే గ్రామం, చాలా రోజులు సీనియర్ నాయకుడు. రాంబాబు కూడా సీనియర్ నాయకుడు, అదే గ్రామం. వీళ్ళందరూ
మీ వాళ్ళు వచ్చిందా అయిపోయింది కదా పైకి వచ్చిందా చెట్టుపల్లి దామోదర్ తర్వాత వరంగల్ నుంచి బైకని వెంకటేష్, వీరేశం, మెట్టు సీను, బైకని శివకుమార్, శివరాత్రి వాసు, ఆలకుంట రాజేష్, యాకేష్, విష్ణు, రాజేష్, ఎండి బేని, హరినారాయణ, శీలం పూర్ణచందర్, ఊగ మహేష్, వడ్లపూర్ లింగమూర్తి, గట్టికొప్పుల రాజకుమార్, గురిజాల బాబు. ఇబ్రాహీంపట్నం నుంచి శ్రీకాంత్ యాదవ్, బాలరాజ్, ధర్మమొగిలి గోవర్ధన్, అంజయ్య. మిగతా వాళ్ళు దిగాలి, కొద్దిగా వెనకాల జరగండి. దిగండి కానీ అందరూ అట్లా ఎవరికి ఉపయోగం లేదు, ఎవరికి అనిపించారు. దిగండి, ఎవరికైతే కండువాలు కప్పిల్లో వాళ్ళు దిగండి. మిగతా వాళ్ళు కూడా మీడియాను మీరు బ్లాక్ చేస్తున్నారు, దానివల్ల మీకు ఉపయోగం లేదు. మీడియాలో కనిపించడం కోసం మీడియాకు అడ్డు ఉండకండి. ఎవరైతే కండువ కప్పుకున్నారో వాళ్ళు దిగాలి, తొందరగా దిగాలి. అటువైపు నుంచి రావాల్సి ఉండే. ఈ సెల్ఫీలు మొదలు పెడితే లాభం లేదు. సెల్ఫీ వద్దు అని చెప్పినా సెల్ఫీ లాభం టైం సరిపోదు. ఇక అధ్యక్షుడు బయటికి వెళ్తాడు, మీ ఇష్టం. నేను చెప్తున్నా, మీరు ఇట్నే చేస్తే బయటికి వెళ్తారు. మీరు జరగండి. అయిపోయిన వాళ్ళు పక్కవరండి. మీ అందరి పేర్లు చదివినాం ఆల్రెడీ ఇప్పటికే. కండువా వేసుకున్న వాళ్ళు దిగాలి, కిందికి దిగాలి. లైన్ రావాలి. లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ నుంచి లెఫ్ట్ కు. మిగతా వాళ్ళు దిగండి ప్లీజ్. అయిపోయిన వాళ్ళు దిగండి, మీరు దిగండి. దిగాలి మీరు. సెల్ఫీలు రావాలే, సెల్ఫీలు టైం సరిపోదు తమ్ముడు. దిగండి. చలో ఎస్. ఓకే, ఎవరైతే కండువాలు వేసుకున్నారో వాళ్ళు దిగాలి ప్లీజ్. ఇక్కడ లెఫ్ట్ సైడ్ కూడా దిగండి. ఎవరైతే కండువ వేసుకున్నారో వాళ్ళు దిగితేనే మనకు ఆడ మీడియా కింద కనిపిస్తుంది. జరగాలి. ఈ లెఫ్ట్ సైడ్ కూడా మీరు అశోక్, ఇక వీళ్ళందరూ మీరు మొత్తం మీరు చేయబట్టి అక్కడ మొత్తం బ్లాక్ అయిపోయింది. మీరు ఎంతో జరగాలి.